లైఫ్ స్టైల్ ని వైబ్రెంట్ అండ్ కన్వీనియంట్ గా మార్చుకోవడానికి రేపటి అవకాశాలను ఈ రోజే అందిపుచ్చుకోవడానికి ఈ రోజే ముందడుగు వేయాలి. ప్రతి ప్రాజెక్ట్ ను సక్సెస్ కు సింబల్ గా తీర్చిదిద్దుతూ సిటీలో మొదలుకొని ఎన్ఆర్ఐల వరకు అందరినీ మెప్పించడం చాలా పెద్ద టాస్క్. వేరెవరికి సాధ్యం కాదు అనే దాన్ని సాధ్యం అవుతుంది అని నిరూపించడం ఎన్సిడి స్పెషాలిటీ. ఇంటర్నేషనల్ వైడ్ అప్లాస్ దక్కేలా ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తూ సిటీలో మోస్ట్ ప్రీమియం బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకుంది. హైదరాబాద్ లో మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాలోనే మోస్ట్ ప్రామినెంట్ ఏరియా మోకిలాలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ లేటెస్ట్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్ 6 ఎకరాల విస్తీర్ణంలో 4 రెసిడెన్షియల్ బ్లాకులలో 19 ఫ్లోర్లతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. అల్టిమేట్ అండ్ అవుట్ స్టాండింగ్ ఎమ్యూనిటీస్ తో ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ను మోడర్న్ మార్వెలస్ గా తీర్చిదిద్దుతోంది నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. అందుకే నిఖిలా అంటే అఖిల హైదరాబాద్ ప్రజానికానికి ఫేవరెట్ బ్రాండ్ గా ఎదిగింది. హైదరాబాద్ మహానగరంతో పాటు ఎన్ఆర్ఐలను కూడా అట్రాక్ట్ చేస్తున్నారు ఎన్సిడి సంస్థ ఎండి శ్రీనివాసరావు గారు. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఉండేటువంటి ఎన్ఆర్ఐల రిక్వెస్ట్ మేరకు దుబాయ్ లో గ్రాండ్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఎస్, మరి ఈ రోజు మన సుజన్ మీడియా రియల్ సిటీలో మనతో ఉన్నారు నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ అధినేత శ్రీనివాసరావు గారు. నమస్తే శ్రీనివాస్ గారు. ఇప్పుడు నెక్స్ట్ జరిగేటువంటి ఐజీబీసీ గ్రీన్ ప్రాపర్టీ షో లో కూడా మీరు ఒక స్టాల్ ఏర్పాటు చేస్తున్నారు కదా, సో దాని గురించి చెప్పండి సార్. ఐజీబీసీలో కూడా మనం రాయల్ పెవిలియన్ స్టాల్ పెడుతున్నాము, గోల్డ్ స్టాల్. ఐజీబీసీ ఒక ముఖ్యమైనటువంటి ఎగ్జిబిషన్ హైదరాబాద్ లో, వేరే ఎగ్జిబిషన్ తో పోల్చినట్టయితే. ఎందుకంటే ఇవన్నీ కూడా గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ఉన్న వాటినే సెలెక్ట్ చేసి ఆ ఎగ్జిబిషన్ లో పెట్టడం జరుగుతుంది. అదే వేలో నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కూడా రాయల్ పెవిలియన్ ని గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ కవర్ అయ్యేటట్టు డిజైన్ చేయడం జరిగింది. ఆ డిజైన్ లో భాగంగా మనం ఎక్కువ ఎస్టీపీ ఇస్తున్నాం. దాంట్లో పవర్ సేవింగ్ మెథడే కాకుండా వాటర్ కన్జర్వేషన్, వాటర్ ప్రిజర్వేషన్ చాలా ఇంపార్టెంట్ రోల్స్ పోషిస్తాయి దాంట్లో. అలాగే సోలార్ స్ట్రీట్ లైట్స్ ఇస్తాం. అలాగే న్యాచురల్ వెంటిలేషన్, న్యాచురల్ ఎయిర్ వచ్చేటట్టు, ఫ్లో అయ్యేటట్టు డిజైన్స్ ఉంటాయి. అందువల్ల రాయల్ పెవిలియన్ ని సి షేప్ స్ట్రక్చర్స్ డిజైన్ చేసి పోడియం స్లాబ్స్ ఇచ్చాం మనం. సో ఇక్కడ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ తో పాటు మనం క్రాస్ వెంటిలేషన్, క్రాస్ ఎయిర్ ఫ్లో, వాటర్ సేవింగ్, పవర్ సేవింగ్ మెథడ్స్ అన్ని ఫాలో అవుతాం. మనం కూడా గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ఫాలో అవుతున్నాం. అలాగే గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ కూడా మనం రిజిస్ట్రేషన్ చేయించుకుని తీసుకోవడం జరిగింది. మనకి మోకిలాకి ఉన్న ముఖ్యమైనటువంటి అంటే మంచి రోడ్డు ఫెసిలిటీ కలిగి ఉంది. అలాగే గ్రీన్ జోన్ లో ట్రావెల్ చేస్తాం. మనం చాలా ప్లెజర్ డ్రైవ్ చేయొచ్చు. సో ప్లెజర్ డ్రైవ్ చేసుకుంటే మనం 10 నిమిషాలు జర్నీ చేస్తే మనకి న్యూ పోలీస్ వస్తుంది. అలాగే ఇంకొక 5 నిమిషాలు ముందుకు వస్తే మనకి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది. అలాగే ఈ రెండింటితో పాటు మన రాయల్ పెవిలియన్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలోనే మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉంది. అలాగే బీడీఎల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కూడా మనకు 4-5 కిలోమీటర్ల దూరం సిచ్యువేట్ అయ్యి ఉంది. ఇలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తో పాటు అనేకమైనటువంటి ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా కొత్తగా వస్తున్నాయి. వీటితో పాటు అది గ్రీన్ జోన్ అవటం వల్ల రకరకాల సినీ స్టూడియోలు కూడా వస్తున్నాయి. అంటే అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతుంది అని చెప్పడానికి ఇవన్నీ సంకేతాలని చెప్పొచ్చు. దేశం సమున్నతంగా ఎదిగేందుకు మంచి పాలకుల్ని ఎంచుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. ఇది సక్రమంగా నిర్వహించేది ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడే. రేపటి రోజు మరింత మెరుగ్గా ఉండేందుకు ఈ రోజు అందరూ ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు ఎన్సిడి సంస్థ ఎండి శ్రీనివాసరావు గారు. మన దేశ భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. అది ఎలా అంటారా? మే 13 సోమవారం జరిగే పోలింగ్ లో పాల్గొని ఓటు వేసి మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తుని కాపాడుకుందాం. సరైన వారికే ఓటు వేద్దాం.